యాంకర్గా న్యూస్ ప్రెజెంటర్గా పలు ఛానళ్లలో పనిచేస్తున్న స్వేచ్ఛ డిజిటల్ కంటెంట్ క్రియేటర్గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్కు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు ఉరివేసుకుంటానికి స్వేచ్ఛ ఉరివేసుకుంటానికి ఆత్మహత్య చేసుకుంటానికి ప్రధాన కారణం ఏంటి? మీ దగ్గర ఇంకా సమాచారం ఏమైనా ఉందా? సీనియర్ జర్నలిస్ట్ తండ్రి సాయంత్రం కొంత కుటుంబ కలహాలతో తీసుకు ఆత్మహత్యకు గురైందని చెప్పేసి నాకు వార్తలు వినిపిస్తుంది సందర్భంగా కనబడుతుంది. గత కొంతకాలంగా తన మొదటి ఇబ్బంది కూడా తీసుకున్న తర్వాత తనతో తోటి కొలిక్ కొంత అతీతంగా ఉండే అని చెప్పేసి స్థాయిలో మాత్రం కాదు నిజంగా ఆరోపిస్తున్నారు. ప్రతిలో కంప్లైంట్ కూడా చేశారు. కూడా పూర్ణచంద్ర ఎక్కడ ఉన్నారనేటువంటి లేదు. ఇప్పుడు తన యొక్క బాడీ ఇంటిలోకి కనబడుతుంది. తన కూతురు కూడా పూర్తి స్థాయిలో ఎంతో ధైర్యం చెప్పేది, ధైర్యంగా ఉండాలని చెప్పేది, ఎవరిని కూడా మన స్కూల్ కి వెళ్ళే సందర్భంలో కూడా ధైర్యం చెప్తూ నన్ను స్కూల్ కి పంపించేది స్థాయిలో అతనితో ఎంతో సున్నితంగా అందరూ కూడా ఇప్పటికీ ఒక్కొక్కరుగా ఇంటికి మృతదేహం అయితే ఇప్పటికే ఇంటికి చనిపోతుంది. కానీ ఏదైతే తన యొక్క బాడీ ఆర్గాన్స్ అన్నిటిలో డొనేట్ చేయాలని చెప్పేసి విషయాన్ని నిర్ణయించుకున్నటువంటి వివరాలు వస్తే పూర్తి స్థాయిలో నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా ఆత్మహత్య చిత్రీకరణ చేస్తుంది. అయితే ఇప్పటికీ తన యొక్క ఆత్మహత్య సంబంధించినటువంటి విజువల్స్ చూస్తే మాత్రం తను చేసుకోలేదు. ఎవరో చంపి తను ఒక ఆత్మహత్య చేసేటువంటి నిపం సారు అనేటువంటి అంశాలైతే ఉత్సాహాన్ని పేరుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని చెప్పేసి కూడా ఇప్పటికీ జీవితంలో ఎన్నోసార్లు ఆవేదన అంశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికైతే తన మృతదేహం ఇంటికి చేరుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు వచ్చాయి అని మాత్రం మనకు తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ భవిత. యాంకర్గా న్యూస్ ప్రెజెంటర్గా పలు ఛానళ్లలో పనిచేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కూడా చేశారు. మరి తదుపరి విచారణ తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే తాను ఒక పూర్ణచంద్రరావు అనే ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నట్లుగా ఉంది. అయితే ఆ పూర్ణచంద్రరావు యొక్క ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్గా ఆమె ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ ఘాతుకానికి పాల్పడిందని ప్రాథమికంగా పోలీసులు విచారణలో అయితే తేలింది. మరి ఇంకా నిజానిజాలు ఏంటి అనేవి మరికొంత